మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలంటూ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని బండారు సత్యనారాయణ మూర్తి నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ పంచకర్ల వద్దు బండారు ముద్దు అనే నినాదాలు చేశారు. పొత్తులో భాగంగా పెందుర్తి సీటును జనసేన పార్టీకి కేటాయించడం దారుణమని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు మరోసారి ఆలోచించి పెందుర్తి సీటు విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లుగా పార్టీ నిర్దేశించిన భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ 6, శంఖారామం వంటి కార్యక్రమాల ద్వారా ఇంటింటా తిరుగుతూ పార్టీ కోసం కష్టపడ్డామన్నారు. అలాంటిది కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్కు టికెట్ ఎలా ఇస్తారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా పొత్తులో భాగంగా పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ను జనసేన పార్టీకి కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించినప్పటికీ అనకాపల్లి జిల్లా యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాలను జనసేన పార్టీకి కేటాయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రం అనకాపల్లి నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు తొలి జాబితాలోనే టికెట్ కేటాయించడం జరిగింది. దీంతో మొత్తంగా అనకాపల్లి జిల్లాలో జనసేన పార్టీకి 3 టికెట్లు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించి నగరంలోని దక్షిణ నియోజకవర్గానికి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, భీమిలిలో పంచకర్ల సందీప్కు జనసేన అవకాశం కల్పిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. అయితే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుండటంతో భీమిలి సీటు విషయంలో ప్రస్తుతానికి సందిగ్ధత కొనసాగుతోంది.